అసలు నా కాళ్ళు మొత్తం పని చేయకుండా అయిపోయేలా ఉన్నాయి. డైలీ యావరేజ్ కంప్లీట్ చేసేసరికి నాకు కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి. దాన్ని చూడడం కూడా చూడలేదు ఎప్పుడు 10,000 దాటిందో కూడా. ఆల్మోస్ట్ 6 years అయింది నేను కెమెరా ముందుకు రావడానికి. ఈ 6 yearsలో నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ట్రై చేశాను, కాకపోతే ఏది సక్సెస్ అవ్వలేదు. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నేను వీడియో తీస్తున్న వీడియో. ప్రజెంట్ నాకు ఎలాంటి నీష్ లేదు, అంటే ఎలాంటి కంటెంట్ చేయాలని కూడా లేదు. కాకపోతే అన్నీ ట్రై చేసి ఏది నాకు ఈజీ టు క్రియేట్ అలాంటి వీడియోస్ చేయాలని నా ఫస్ట్ వీడియో చేస్తున్నా. ఈరోజు మన ఫస్ట్ ఛాలెంజ్, ఐ నీడ్ టు కంప్లీట్ 50,000 స్టెప్స్ ఇన్ 1 day. అంటే ప్రజెంట్ టైం 10 minutes to 8 ఎర్లీ మార్నింగ్. సో టుమారో 8 లోపు 50,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ నా స్టెప్ కౌంట్ చూడొచ్చు 143 స్టెప్స్. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది నా ఫ్రెండ్ ఫోను. సో ఈ ఫోన్తో నేను నా స్టెప్ కౌంట్ని కౌంట్ చేస్తాను. సో వీలైనంత వరకు నేను టైం ల్యాప్స్ క్రియేట్ చేస్తూ వీడియో చేస్తాను. వన్ రౌండ్ కంప్లీట్ అయింది. మన ఫస్ట్ రౌండ్ స్టెప్ కౌంట్ 932 స్టెప్స్. నెక్స్ట్ గో ఫర్ సెకండ్ రౌండ్. మన ఇప్పటికీ 2 rounds కంప్లీట్ అయినాయి. మన కౌంట్ వచ్చేసి 1800. సో ఈ లెక్కను చూసుకుంటే నేను ఇక్కడే 500 rounds తిరగాలి 50,000 కంప్లీట్ చేయాలి అంటే. ఇప్పుడు థర్డ్ రౌండ్ వెళ్దాం. త్రీ రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మన స్టెప్స్ 2,803 స్టెప్స్. లెట్స్ గో ఫర్ ఫోర్త్ రౌండ్. ప్రజెంట్ మన అకౌంట్ 5,000. ఇది నా డైలీ యావరేజ్. సో డైలీ యావరేజ్ కంప్లీట్ చేసేసరికి నాకు కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. డైలీ యావరేజ్కి నేను 10 times ఎక్కువ చేయాలి ఈరోజు 50,000 స్టెప్స్. ఇది చేయడానికి నాకు 45 minutes పట్టింది 5,000 స్టెప్స్కి. ఈ లెక్కను చూసుకుంటే నేను ఈరోజు స్ట్రైట్గా 10 hours వాకింగ్ చేయాలి దీన్ని మీట్ అవ్వడానికి. ఎండ చాలా ఎక్కువ పడుతుంది. మనం మెల్లిమెల్లిగా మన ప్లేస్ని చేంజ్ చేయాలి. ఏదైనా మంచి పార్క్ చూసుకోవాలి, నీడ ఉండే ప్లేస్ చూసుకోవాలి వాక్ చేయడానికి. ప్లేస్ చేంజ్ చేసాం. ప్రజెంట్ వీఆర్ ఇన్ లోటస్ పాండ్ జూబ్లీ హిల్స్. సో ఇక్కడ ఉండే ట్రాక్కి మొత్తం చెట్లు అడ్డం ఉంటాయి. కాకపోతే ఇది మార్నింగ్ 7 to 10 o'clock వరకే ఓపెన్ ఉంటుంది. ప్రజెంట్ టైం 9:30. ఈ హాఫ్ అన్ అవర్లో ఎన్ని స్టెప్స్ వీలైతే అన్ని స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి. తీసుకో. ఒక రౌండ్ కంప్లీట్ అయింది. సాటర్డే కదా, చాలామంది ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు నడుస్తున్నాయి. సో కొంచెం మెల్లిగా నడవాల్సి వస్తుంది, అక్కడక్కడ ఆగాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్ ఇంకా స్టెప్స్ని కౌంట్ చేయలేదు నేను. ఎక్కడైతే 5,800 దగ్గర స్టాప్ అయిందో అక్కడనే ఉంది. ఎప్పుడు అప్డేట్ అవుతుందో నేను కూడా మీకు అప్పుడు అప్డేట్ చేస్తాను. ఓకే బాయ్. మన స్టెప్ కౌంట్ అప్డేట్ అయింది. ప్రజెంట్ కౌంట్ 6,815 స్టెప్స్. సో ఇది నా సెకండ్ రౌండ్ స్టార్టింగ్. లోటస్ పాండ్లో 2 rounds కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ స్టెప్ కౌంట్
7,800. కానీ ఇది చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ప్లేస్ అంటే మనం నడిచేది అన్ఈవెన్గా ఉండడం వల్ల చాలా స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. సో ఇంతకు ముందు పులిస్తే ఇది కొంచెం కష్టంగానే ఉంది. టైం అయిపోయింది, లోటస్ పాండ్ కూడా క్లోజ్ చేశారు. సో ప్రజెంట్ స్టెప్ కౌంట్ వచ్చేసి 8,853. ఒక 10-20 మినిట్స్ అంటే మనకి 10,000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ప్రజెంట్ ఇది కంప్లీట్ అవ్వడానికి మనకి 1 hour 40 minutes పట్టింది. సో ఆల్మోస్ట్ 2 hours మనం 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయొచ్చు. లెట్స్ డూ ఇట్. ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. సో టైమింగ్స్ ప్రకారం ఇది క్లోజ్లో ఉంది, బట్ దీని చుట్టుముట్టు ఒక సర్కిల్ రోడ్ ఉంది, మనం దాన్ని కవర్ చేసాము. గూగుల్లో చూసినట్టయితే ఇది 10 kilometers చూపిస్తుంది ఒక రౌండ్ డిస్టెన్స్. బట్ ఇంతకుముందు మేము తిరిగిన అంటే బండి మీద తిరిగినప్పుడు అది 10 to 15 minutes టైం పడుతుంది. సో ఇప్పుడు నడుస్తూ ఎంత టైం పడుతుందో చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock. ఇంకా 1 o'clock వరకు మనం ఈ రౌండ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. లెట్స్ గో. ఇప్పుడు టైం 11:45 అయింది. మన స్టెప్ కౌంట్ వచ్చేసి 11,500. అసలు నేను దాన్ని చూడడం కూడా చూడలేదు ఎప్పుడు 10,000 దాటిందో కూడా. సో ప్రజెంట్ నేను బస్వతారకం దాటి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మన టార్గెట్ 1 PM, కానీ ఎక్కువ టైం పట్టవచ్చు అనుకుంటున్నాను నేనైతే. Currently we are at Jubilees check post. మన స్టెప్ కౌంట్ వచ్చేసి 13,700. నాకు తెలిసి నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో మన బండి ఉంది. సో అక్కడికి వెళ్తే మనం కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేసినట్టు. ఫైనల్గా కేబీఆర్ పార్క్ 1 round కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మన స్టెప్ కౌంట్ వచ్చేసి 14,800 స్టెప్స్. ఇంకా 35,000 స్టెప్స్. వీఆర్ అగైన్ బ్యాక్ ఇన్ లోటస్ పాండ్. ఇప్పుడే ఓపెన్ అయింది 4 o'clockకి. ప్రజెంట్ టైం 4:30 అవుతుంది. లాస్ట్ టైం మనం కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగిన స్టెప్ కౌంట్ వచ్చేసి మొత్తం 15,500 అయింది. సో ప్రజెంట్ ఇప్పుడు దాని నుంచి మనం కంటిన్యూ చేయాలి. ఇక్కడ లోటస్ పాండ్లో ఒక్క రౌండ్ కంప్లీట్ చేయడానికి మనకి 1,000 స్టెప్స్ అవుతాయి. సో టైం 7 అయ్యేలోపు నేను అట్లీస్ట్ ఒక 10 to 15,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. లెట్స్ గో. ప్రజెంట్ వీఆర్ అట్ 18,500 స్టెప్స్. అసలు నా కాళ్ళు మొత్తం పని చేయకుండా అయిపోయేలా ఉన్నాయి. చాలా పెయిన్ వస్తుంది. చూద్దాం, ఇది ఒక్క రౌండ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. స్టెప్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనకు కావాల్సినట్టు ప్లేన్గా ఉండదు కదా వెళ్ళిన ప్రతి ప్లేస్.
ఇప్పుడే ఒక 15-20 minutes బ్యాక్ లోటస్ పాండ్ నుంచి వచ్చేసిన. సో ఇప్పటివరకు నేను తిరిగింది 22,000 కనిపిస్తుందా, 22,722 స్టెప్స్. అంటే నేను లోటస్ పాండ్లో చాలాసేపు ఖాళీగా కూర్చున్నా, ఎందుకంటే నేను అసలు నడవలేకపోయినా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత. అందుకని 10,000 ప్లస్ చేద్దాం అనుకున్నా, కానీ 7-8,000తో ఆపేయాల్సి వచ్చింది. ఇంకా నైట్ చూడాలి, అట్లీస్ట్ ఒక 30,000ని క్రాస్ చేయాలని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8 లోపు మొత్తం 50,000 స్టెప్స్ని కంప్లీట్ చేయాలి. గుడ్ నైట్. కరెంట్ టైం వచ్చేసి నైట్ 1:19 సో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఒక సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే అంతకంటే ముందు నేను నడిచింది మొత్తం రికార్డ్ అయింది. సో వర్కౌట్ ఈస్ 25,370 కరెక్ట్. మేబీ ఇది ఇక్కడే ఆగిపోవచ్చు, ఎందుకంటే రేపు మార్నింగ్ 8 లోపు మనం